హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లెట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో వాట్ ఈస్ పిసిఏ? పిసిఏ అంటే ఫస్ట్లీ ఏ డైమెన్షనాలిటీ రిడక్షన్ టెక్నిక్, అండ్ పిసిఏ కంప్రెసెస్ డేటా బట్ కీప్స్ ఇట్స్ మీనింగ్. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు పిసిఏ ఏం చేస్తుందంటే డైమెన్షనాలిటీని తగ్గిస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. సో ఈ టెక్నిక్ మనం డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. పిసిఏ కంప్రెసెస్ డేటా బట్ కీప్స్ ఇట్స్ మీనింగ్. సో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం తగ్గించిన తర్వాత కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. వై యూజ్ ఇట్? రెడ్యూసెస్ హై డైమెన్షనల్ డేటా వైల్ కీపింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో హై డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు మనకి డేటా ప్రాసెసింగ్ కి, స్టోరేజ్ కి కొద్దిగా ఎక్కువ అవసరం అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టోరేజ్ ఇవంతా మినిమైజ్ చేయడానికి, తగ్గించడానికి, డేటా ప్రాసెసింగ్ ఈజీగా అవడానికి ఈ పీసీఏని యూజ్ చేస్తాం. రెడ్యూసెస్ హై డైమెన్షనల్ డేటా వైల్ కీపింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. హౌ పీసీఏ వర్క్స్? ఫస్ట్లీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్లీ స్టాండర్డైజ్ డేటాని స్టాండర్డైజ్ చేస్తుంది. దాని తర్వాత కంప్యూట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్. సో ఇందులో ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఏవో అవి తీస్తుంది. దాని తర్వాత చూస్ టాప్ కాంపోనెంట్స్ టు రిప్రజెంట్ డేటాని ఏవైతే టాప్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకి పీసీఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. రెడ్యూసింగ్ 10 ఫీచర్స్ టు 4 ఫీచర్స్ ఫర్ ఈజీ విజువలైజేషన్. మనకి ఈజీగా విజువలైజ్ చేయడానికి ఇప్పుడు మనకు ఒక 10 ఫీచర్స్ ఉంటే దాన్ని 4 ఫీచర్స్ లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది. విజువలైజేషన్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. అలానే రియల్ లైఫ్ సినారియోస్ వచ్చేసరికి ఫేషియల్ రికగ్నైజేషన్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, రెడ్యూసింగ్ ఫీచర్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఈ విధంగా మనకి పీసీఏ అనేది వర్క్ అవుతుంది. పీసీఏ హెల్ప్స్ స్పీడప్ మోడల్స్ బై రిమూవింగ్ అన్నెసెసరీ ఫీచర్స్. సో అన్నెసెసరీ ఫీచర్స్ ని తీసేసి మోడల్ స్పీడప్ చేయడానికి ఈ పీసీ అనేది హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్.